ఓం శాంతి 21/10/2024 మధురమైన పిల్లలు, సత్యమైన తండ్రితో సత్యంగా ఉండండి. సత్యతతో కూడిన చాట్ పెట్టండి. జ్ఞాన అహంకారాన్ని వదిలి స్మృతిలో ఉండేందుకు పూర్తి పురుషార్థం చేయండి. ప్రశ్న: మహావీరులైన పిల్లల ముఖ్యమైన గుర్తులేమిటి? జవాబు: మహావీరులైన పిల్లలెవరంటే, ఎవరి బుద్ధిలో అయితే నిరంతరము తండ్రి స్మృతి ఉంటుందో వారు. మహావీరులు అనగా శక్తివంతులు. మహావీరులెవరంటే, ఎవరికైతే నిరంతరము సంతోషం ఉంటుందో వారు. వారు ఆత్మాభిమానులుగా ఉంటారు. కొద్దిగా కూడా దేహాహంకారం ఉండదు. ఇటువంటి మహావీరులైన పిల్లల బుద్ధిలో నేను ఒక ఆత్మను, బాబా నన్ను చదివిస్తున్నారు అని ఉంటుంది. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లల్ని అడుగుతున్నారు, స్వయాన్ని రూహ్ లేక ఆత్మగా భావిస్తూ కూర్చున్నారా? ఎందుకంటే ఇది కొంత కష్టమని, ఇందులోనే శ్రమ ఉందని తండ్రికి తెలుసు. ఎవరైతే ఆత్మాభిమానులుగా అయి కూర్చున్నారో వారినే మహావీరులు అని అంటారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. వారినే మహావీరులు అని అంటారు. ఎల్లప్పుడూ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటూ ఉండండి, నేను ఆత్మాభిమానిగా ఉన్నానా? స్మృతి ద్వారానే మహావీరులుగా అవుతారు, అనగా సుప్రీంగా అవుతారు. ఇతర ధర్మాల వారెవరైతే వస్తారో వారు ఇంత సుప్రీంగా అవ్వరు. వారు రావడం కూడా ఆలస్యంగానే వస్తారు. మీరు నంబర్ వారుగా సుప్రీంగా అవుతారు. సుప్రీం అనగా శక్తివంతులు లేక మహావీరులు. కావున లోపల నేను ఒక ఆత్మను అన్న సంతోషం ఉంటుంది. మన ఆత్మలందరి తండ్రి మనల్ని చదివిస్తున్నారు. కొందరు తమ చార్టును 25% చూపిస్తారు, కొందరు 100% చూపిస్తారు. ఇది కూడా తండ్రికి తెలుసు. కొందరంటారు 24 గంటల్లో స్మృతి అరగంట నిలుస్తుంది. మరి అది ఎంత శాతమైనట్లు? మిమ్మల్ని మీరు చాలా సంభాళించుకోవాలి. మెల్లమెల్లగా మహావీరులుగా అవ్వాలి. వెంటనే అయిపోలేరు. ఇందులో శ్రమ ఉంది. బ్రహ్మజ్ఞానులు, తత్వజ్ఞానులు ఎవరైతే ఉన్నారో వారు స్వయాన్ని ఆత్మగా భావిస్తారు అని అనుకోకండి. వారైతే ఇల్లు అయిన బ్రహ్మతత్వాన్ని పరమాత్మగా భావిస్తారు మరియు స్వయాన్ని అహం బ్రహ్మస్మి అని పిలుచుకుంటారు. ఎక్కడైనా ఇంటితో యోగాన్ని జోడిస్తారా? ఇప్పుడు పిల్లలైన మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తారు. మీ చార్ట్ మీరు చూసుకోవాలి. 24 గంటల్లో మేము ఎంత సమయం స్వయాన్ని ఆత్మగా భావిస్తున్నాము. మనం ఈశ్వరీయ సేవలో ఉన్నామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఆన్ గాడ్లీ సర్వీస్. తండ్రి కేవలం మన్మనాభవ అని చెప్తారు, అనగా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేయండి అని చెప్తారు అని ఈ విషయాన్నే అందరికీ చెప్పండి. ఇదే మీ సేవ. ఎంతగా మీరు సేవ చేస్తారో అంత ఫలం కూడా లభిస్తుంది. ఈ విషయాలు బాగా అర్థం చేసుకోవాల్సినవి. మంచి మహారథులైన పిల్లలు కూడా ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోరు. ఇందులో ఎంతో శ్రమ ఉంది. కష్టపడకుండా ఫలం లభించదు. బాబా చూస్తారు, కొందరు చార్ట్ రాసి పంపిస్తారు, కొందరైతే చార్ట్ అసలు రాయలేకపోతారు. జ్ఞానం యొక్క అహంకారం ఉంది. వారు స్మృతిలో కూర్చునే శ్రమ చేయలేకపోతారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ముఖ్యమైన విషయం స్మృతి. నా చార్ట్ ఎలా ఉంటుంది అని మీపై మీరు దృష్టి పెట్టుకోవాలి. దాన్ని నోట్ చేసుకోవాలి. కొందరు చార్ట్ రాయడానికి ఖాళీ లేదు అని అంటారు. తండ్రి చెప్తున్న ముఖ్యమైన విషయం ఏంటంటే, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ అల్ఫ్ను, భగవంతుణ్ణి స్మృతి చేయండి. ఇక్కడ ఎంత సమయమైతే కూర్చుంటారో అంత సమయము మధ్యలో మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోండి, నేను ఎంత సమయం స్మృతిలో కూర్చున్నాను? ఇక్కడ ఎప్పుడైతే కూర్చుంటారో అప్పుడు మీరు స్మృతిలో ఉండాలి.
అలాగే చక్రాన్ని తిప్పినా పర్వాలేదు. మనం బాబా వద్దకు తప్పకుండా వెళ్ళాలి. పవిత్రంగా సతోప్రధానంగా అయి వెళ్ళాలి. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. కొందరైతే వెంటనే మర్చిపోతారు. తమ సత్యాతి సత్యమైన చార్టును తెలియచేయరు. ఇలాంటి మహారథులు ఎందరో ఉన్నారు. వారెప్పుడూ సత్యం చెప్పరు. అర్ధకల్పం అసత్యమైన ప్రపంచం నడిచింది కావున అసత్యం లోపల నిలిచిపోయినట్లయిపోయింది. అందులోనూ ఎవరైతే సాధారణంగా ఉన్నారో వారు వెంటనే చాట్ రాస్తారు. తండ్రి అంటారు, మీరు స్మృతియాత్రతో పాపాలను భస్మం చేసుకుని పావనంగా అవుతారు. కేవలం జ్ఞానం ద్వారానైతే పావనంగా అవ్వరు. ఇక లాభమేముంది? పావనంగా తయారయ్యేందుకే పిలుస్తారు కూడా. దాని కొరకు కావాల్సింది స్మృతి. ప్రతి ఒక్కరూ సత్యతతో తమ చార్టును తెలియచేయాలి. ఇక్కడ మీరు 3/4 గంట కూర్చుంటే ఆ 3/4 గంట మేమెంత సమయం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రి స్మృతిలో ఉన్నాము అన్నది చూసుకోవాలి. కొందరికైతే నిజం చెప్పడానికి సిగ్గుగా అనిపిస్తుంది. తండ్రికి సత్యం చెప్పరు. ఈ సేవ చేశాము, ఇంతమందికి అర్థం చేయించాము, ఇది చేశాము, అది చేశాము అని వారు సమాచారాన్ని రాస్తారు కాని స్మృతియాత్ర చాట్ రాయరు. తండ్రి అంటారు, స్మృతియాత్రలో ఉండని కారణంగానే మీ బాణం ఎవరికి తగలదు. జ్ఞాన ఖడ్గంలో పదును నిండదు. జ్ఞానాన్నైతే వినిపిస్తారు, కాని యోగ బాణం తగలడం చాలా కష్టం. బాబా అయితే అంటారు, 3/4 గంటలో 5 నిమిషాలు కూడా స్మృతియాత్రలో కూర్చోటం లేదేమో. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని ఏ విధంగా స్మృతి చేయాలి అన్నది అర్థమే చేసుకోరు. కొందరు మేం నిరంతరమూ స్మృతిలోనే ఉంటాము అని అంటారు. బాబా అంటారు, ఆ అవస్థ ప్రస్తుతం ఇంకా ఏర్పడదు. ఒకవేళ నిరంతరమూ స్మృతి చేసినట్లయితే కర్మాతీత అవస్థ వచ్చేస్తుంది, జ్ఞాన పరాకాష్ఠ ఏర్పడుతుంది. ఎవరికైనా కొద్దిగా అర్థం చేయించినా బాణం ఎంతగానో తగులుతుంది. ఇందులో శ్రమ ఉంది కదా. విశ్వాధిపతులుగా ఊరికే అలా అయిపోతారా? మాయ మీ బుద్ధియోగాన్ని ఎక్కడెక్కడికో తీసుకువెళ్తుంది. మిత్ర సంబంధికులు మొదలైన వారంతా గుర్తుకొస్తూ ఉంటారు. ఎవరికైనా విదేశాలకు వెళ్లేదుంటే వారికి మిత్ర సంబంధికులు, స్టీమర్లు, విమానాలు మొదలైనవే గుర్తుకొస్తూ ఉంటాయి. విదేశాలకు వెళ్లాలి అనే ప్రాక్టికల్ కోరిక ఏదైతే ఉందో అది లాగుతూ ఉంటుంది. బుద్ధియోగం పూర్తిగా తెగిపోతుంది. ఇంకెటువైపుకు బుద్ధి వెళ్లకుండా ఉండాలి అంటే అందులో చాలా కష్టపడాల్సి ఉంటుంది. కేవలం ఒక్క తండ్రి స్మృతే ఉండాలి. ఈ దేహం కూడా గుర్తుకు రాకూడదు. మీకు ఈ అవస్థ చివర్లో ఏర్పడుతుంది. రోజురోజుకు ఎంతగా స్మృతియాత్రను పెంచుతూ ఉంటారో అంతగా అందులో మీ కళ్యాణమే ఉంది. ఎంతగా స్మృతిలో ఉంటారో అంతగా మీ సంపాదన జరుగుతుంది. ఒకవేళ శరీరం పోతే ఇక సంపాదన అయితే చేసుకోలేరు. వెళ్లి చిన్న పిల్లలుగా అవుతారు. అప్పుడిక సంపాదనేం చేసుకోగలరు? ఆత్మ ఈ సంస్కారాన్ని తీసుకువెళ్ళినా కాని మళ్లీ దీని స్మృతిని కలిగించేందుకు టీచర్ అయితే కావాలి కదా. తండ్రి కూడా స్మృతిని కలిగిస్తారు కదా. తండ్రిని స్మృతి చేయండి. తండ్రి స్మృతి ద్వారానే పావనంగా అవుతారు అని మీకు తప్పింకెవరికీ తెలీదు. వారైతే గంగా స్నానాలనే ఉన్నతంగా భావిస్తారు. అందుకే గంగా స్నానాలే చేస్తూ ఉంటారు. బాబా అయితే విషయాలన్నింటిలో అనుభవజ్ఞులు కదా. వీరైతే ఎందరో గురువులను ఆశ్రయించారు. వారు నీటి స్నానాలు చేయడానికి వెళ్తారు. ఇక్కడ మీ స్నానం స్మృతి యాత్ర ద్వారా జరుగుతుంది. తండ్రి స్మృతితో తప్ప మీ ఆత్మ పావనంగా అవ్వలేదు. దీని పేరే యోగం అనగా స్మృతి యాత్ర. జ్ఞానాన్ని స్నానంగా భావించకండి. యోగమే స్నానం. జ్ఞానం చదువు, యోగం స్నానం. దాని ద్వారా పాపాలంతమవుతాయి. జ్ఞానం మరియు యోగం రెండూ వేరువేరు. స్మృతి ద్వారానే జన్మజన్మాంతరాల పాపాలు భస్మమవుతాయి. తండ్రి అంటారు, ఈ స్మృతి యాత్ర ద్వారానే మీరు పావనంగా అయి
సతోప్రధానంగా అవుతారు. మధురాతి మధురమైన పిల్లలు, ఈ విషయాలను బాగా అర్థం చేసుకోండి అని తండ్రి అయితే ఎంతో బాగా అర్థం చేయిస్తారు. ఇది మర్చిపోకండి. స్మృతియాత్ర ద్వారానే జన్మ జన్మాంతరాల పాపాలు అంతమవుతాయి. ఇకపోతే జ్ఞానం సంపాదన. స్మృతి మరియు చదువు రెండూ వేరువేరు. జ్ఞానం మరియు విజ్ఞానం. జ్ఞానమనగా చదువు, విజ్ఞానమనగా యోగం లేక స్మృతి. దేనిని ఉన్నతంగా భావిస్తారు? జ్ఞానాన్నా లేక యోగాన్నా? స్మృతి యాత్ర చాలా ఉన్నతమైనది. అందులోనే శ్రమ ఉంది. స్వర్గంలోకైతే అందరూ వెళ్తారు. సత్యుగం స్వర్గం, త్రేతా సెమీ స్వర్గం. అక్కడకు ఈ చదువు అనుసారంగా వెళ్లి విరాజమానం అవుతారు. ఇకపోతే ముఖ్యమైనది స్మృతి విషయం. ప్రదర్శని లేక మ్యూజియం మొదలైన వాటిలో కూడా మీరు జ్ఞానాన్ని అర్థం చేయిస్తారు. యోగాన్ని అర్థం చేయించలేరు. కేవలం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అని ఇంతవరకు చెప్తారు. కాని జ్ఞానాన్నైతే ఎంతో వినిపిస్తారు. తండ్రి అంటారు, మొట్టమొదటి విషయంగా ఇదే చెప్పండి, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అని. ఈ జ్ఞానాన్ని ఇచ్చేందుకే మీరు ఇన్ని చిత్రాలు మొదలైన వాటిని తయారు చేస్తారు. యోగం కోసం ఎటువంటి చిత్రం యొక్క అవసరమూ లేదు. చిత్రాలన్నీ జ్ఞానాన్ని వివరించేందుకే తయారు చేయబడతాయి. స్వయాన్ని ఆత్మగా భావించడం ద్వారా దేహ అహంకారం పూర్తిగా తెగిపోతుంది. జ్ఞానాన్ని వర్ణన చేయడానికైతే తప్పకుండా నోరు కావాలి. యోగంకైతే ఒక్కటే విషయం, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. చదువులోనైతే దేహం యొక్క అవసరం ఉంది. శరీరం లేకుండా ఎలా చదువుకుంటారు లేక చదివిస్తారు? పతిత పావనుడు తండ్రే. కావున వారితో యోగాన్ని జోడించవలసి ఉంటుంది కదా. కాని ఇదెవరికీ తెలియదు. తండ్రి స్వయంగా వచ్చి నేర్పిస్తారు. మనుషులు మనుషులకెప్పుడూ నేర్పించలేరు. నన్ను స్మృతి చేయండి అని తండ్రే అంటారు. దీనిని పరమాత్ముని జ్ఞానమనంటారు. పరమాత్మే జ్ఞానసాగరుడు. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. అందరికీ ఇదే చెప్పండి, అనంతమైన తండ్రిని స్మృతి చేయండి. ఆ తండ్రి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. వారు కొత్త ప్రపంచ స్థాపన జరగనున్నది అన్నది అర్థమే చేసుకోరు. కావున భగవంతుణ్ణి స్మృతి చేయలేరు. ఈ విషయం వారి ధ్యాసలోనే లేకపోతే ఇక వారెందుకు ఆలోచిస్తారు? ఇది కూడా మీకు తెలుసు. పరంపిత పరమాత్మ శివ భగవానుడు ఒక్కరే. బ్రహ్మదేవతాయ నమః అని అంటారు కూడా, మళ్లీ చివర్లో శివ పరమాత్మాయ నమః అని అంటారు. ఆ తండ్రి ఉన్నతోన్నతమైనవారు. కాని వారు ఎవరు అన్నది కూడా అర్థం చేసుకోరు. ఒకవేళ రాయి రప్పల్లో ఉన్నట్లయితే మరి నమస్కరించేదేముంది? అర్థరహితంగా మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడైతే మీరు శబ్దం నుండి అతీతంగా వెళ్ళాలి, అనగా నిర్వాణధామానికి శాంతిధామానికి వెళ్ళాలి. శాంతిధామం సుఖధామం అని అంటారు. అది స్వర్గధామం. నరకాన్ని ధామమని అనరు. ఈ పదాలు చాలా సహజమైనవి. క్రైస్ట్ యొక్క ధర్మం ఎంతవరకు నడుస్తుంది? ఇది కూడా వారికేమీ తెలీదు. క్రైస్టుకి 3000 సంవత్సరాల క్రితం పారడైజ్ ఉండేదని, అనగా దేవీదేవతల రాజ్యం ఉండేదని కూడా అంటారు. అనగా క్రిస్టియన్లొచ్చి 2000 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మళ్లీ దేవతా ధర్మం ఉండాలి కదా. మనుషుల బుద్ధి అసలేమీ పనిచేయదు. డ్రామా రహస్యం తెలియని కారణంగా ఎన్ని ప్లాన్లు తయారు చేస్తూ ఉంటారు. ఈ విషయాల గురించి పెద్ద వయసు కల వృద్ధ మాతలైతే అర్థం చేసుకోలేరు. తండ్రి అర్థం చేయిస్తారు. ఇప్పుడిది మీ అందరి వానప్రస్థావస్థ. వాణి నుండి అతీతంగా వెళ్ళాలి. వారు నిర్వాణధామానికి వెళ్లారని అంటారు, కాని అలా ఎవరూ వెళ్లరు. తప్పకుండా మళ్లీ పునర్జన్మలు తీసుకుంటూ ఉంటారు. తిరిగెవరూ వెళ్లరు. వానప్రస్థంలోకి వెళ్లేందుకు గురువును ఆశ్రయిస్తారు.
ఎన్నో వానప్రస్థాశ్రమాలున్నాయి. మాతలు కూడా ఎంతోమంది ఉన్నారు. అక్కడ కూడా మీరు సేవ చేయొచ్చు. వానప్రస్థం యొక్క అర్థమేమిటి అనేది మీకు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీరందరూ వానప్రస్థులు. మొత్తం ప్రపంచమంతా వానప్రస్థంగా ఉంది. మనుష్యమాతృలు ఎవరినైతే చూస్తారో వారందరూ వానప్రస్థులే. సర్వుల సద్గతిదాత ఒక్క సద్గురువే. అందరూ అక్కడకు వెళ్లాల్సిందే. ఎవరైతే బాగా పురుషార్థం చేస్తారో వారు తమ ఉన్నత పదవిని పొందుతారు. దీనిని తీర్పు ఇచ్చే చివరి సమయం అని అంటారు. తీర్పు ఇచ్చే సమయం యొక్క అర్థాన్ని కూడా వారు అర్థం చేసుకోరు. పిల్లలైన మీలో కూడా నంబర్వారుగా అర్థం చేసుకుంటారు. ఇది చాలా ఉన్నతమైన గమ్యం. ఇప్పుడు మనం తప్పకుండా ఇంటికి వెళ్ళాలి అని అందరూ అర్థం చేసుకోవాలి. ఆత్మలు వాణి నుండి అతీతంగా వెళ్ళాలి. మళ్లీ పాత్రను రిపీట్ చేస్తారు. కాని తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ వెళ్ళినట్లయితే ఉన్నత పదవిని పొందుతారు. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. ఎటువంటి అశుద్ధమైన పనులు, దొంగతనం మొదలైన వాటిని చేయకూడదు. మీరు యోగం ద్వారానే పుణ్యాత్ములుగా అవుతారు. అంతేకాని జ్ఞానం ద్వారా కాదు. ఆత్మ పవిత్రంగా ఉండాలి. శాంతిధామంలోకి పవిత్రాత్మలే వెళ్లగలుగుతాయి. ఆత్మలన్నీ అక్కడుంటాయి, ఇప్పుడు వస్తూ ఉంటాయి. ఇప్పుడింకా ఎవరైతే మిగిలి ఉన్నారో వారు కూడా వస్తూ ఉంటారు. పిల్లలైన మీరు స్మృతి యాత్రలో ఎంతగానో ఉండాలి. ఇక్కడ మీకు మంచి సహాయం లభిస్తుంది. పరస్పరం ఒకరి బలం ఒకరికి లభిస్తూ ఉంటుంది కదా. కొద్దిమంది పిల్లలైన మీ శక్తే పనిచేస్తుంది. గోవర్ధన పర్వతాన్ని చూపిస్తారు కదా. వేలుతో పైకెత్తారు. మీరు గోపగోపికలు కదా. సత్యుగ దేవీ దేవతలను గోపగోపికలు అని అనరు. మీరే మీ వేలును అందిస్తారు. ఇనుప యుగాన్ని బంగారు యుగంగా తయారు చేయడానికి, లేక నరకాన్ని స్వర్గంగా తయారు చేయడానికి మీరు ఒక్క తండ్రితో బుద్ధియోగాన్ని జోడిస్తారు. యోగం ద్వారానే పవిత్రంగా అవ్వాలి. ఈ విషయాలను మర్చిపోకూడదు. ఈ శక్తి మీకిక్కడే లభిస్తుంది. బయటైతే ఆసురీ మనుషుల సాంగత్యం ఉంటుంది. అక్కడ స్మృతిలో ఉండడం చాలా కష్టం. ఇంత స్థిరంగా మీరక్కడ ఉండలేరు. సంఘటన కావాలి కదా. ఇక్కడ అందరూ ఏకరసంగా కలిసి కూర్చుంటారు, కావున సహాయం లభిస్తుంది. ఇక్కడ వ్యాపారాలు మొదలైనవేవీ ఉండవు. ఇక బుద్ధి ఎక్కడికి వెళ్తుంది? బయటున్నట్లయితే వ్యాపారాలు, ఇళ్ళు మొదలైనవి తప్పకుండా లాగుతాయి. ఇక్కడైతే ఏమీ లేదు. ఇక్కడ వాయుమండలము చాలా మంచిగా శుద్ధంగా ఉంటుంది. డ్రామానుసారంగా ఎంత దూరంగా పర్వతాలపైకొచ్చి మీరు కూర్చున్నారు. స్మృతి చిహ్నాలు కూడా ఎదురుగా అక్యురేట్గా ఉన్నాయి. పైన స్వర్గాన్ని చూపించారు. లేకపోతే మరెక్కడ తయారు చేయాలి? కావున బాబా అంటారు, మీరిక్కడికొచ్చి కూర్చున్నప్పుడు స్వయాన్ని చెక్ చేసుకోండి. మేము తండ్రి స్మృతిలో కూర్చున్నామా? స్వదర్శన చక్రం కూడా తిరుగుతూ ఉండాలి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, తమ స్మృతి చాటుపై పూర్తి దృష్టిని ఉంచాలి. మేము తండ్రిని ఎంత సమయం స్మృతి చేస్తున్నాము, స్మృతి చేసే సమయంలో బుద్ధి ఎక్కడెక్కడ భ్రమిస్తుంది అని చూసుకోవాలి. రెండవ పాయింట్, ఈ తీర్పునిచ్చే చివరి సమయంలో వాణి నుండి అతీతంగా వెళ్లేందుకు పురుషార్థం చేయాలి. తండ్రి స్మృతితో పాటు దైవీ గుణాలను కూడా తప్పకుండా ధారణ చేయాలి. ఎటువంటి అశుద్ధమైన పనులు, దొంగతనం మొదలైనవేవీ చేయకూడదు. వరదానము. వ్యర్థమైన మరియు డిస్టర్బ్ చేసే మాటల నుండి ముక్తులై డబల్ లైట్ అవ్యక్త ఫరిష్తా భవ. అవ్యక్త ఫరిష్తాగా అవ్వాలంటే ఎవ్వరికీ మంచిగా అనిపించని వ్యర్థ మాటలేవైతే ఉన్నాయో వాటిని సదా కొరకు సమాప్తం చేయండి.
అక్కడ ఉండేది 2 మాటల విషయం, కాని దానిని పెద్దదిగా చేసి మాట్లాడుతూ ఉండడం ఇది కూడా వ్యర్థమే. 4 మాటల్లో పనవ్వగలదు అన్న చోట దాన్ని 12, 15 మాటల్లో మాట్లాడకండి. తక్కువగా మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి. ఈ స్లోగన్ను మెడలో వేసుకుని పెట్టుకోండి. వ్యర్థమైన మరియు డిస్టర్బ్ చేసే మాటల నుండి ముక్తులుగా అవ్వండి. అప్పుడు అవ్యక్త ఫరిష్తాగా అవ్వటంలో చాలా సహాయం లభిస్తుంది. స్లోగన్: ఎవరైతే స్వయాన్ని పరమాత్ముని ప్రేమలో బలిహారం చేస్తారో సఫలత వారికి మెడలోని హారంగా అవుతుంది. ఓం శాంతి.